నేషనల్ పాలిటిక్స్ ఇట్లుంటే మన రేవంత్ అన్న పాలిటిక్స్ ఇంకా చిత్ర విచిత్రంగా ఉంటాయి. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం, నిన్న మేము పనిచేయం కాబట్టి ఆ కథనం తీసుకున్నాం. ఏందనంటే ఇది ఎక్కడ కీసరాల 51 విలేజ్లను తీసుకొని వచ్చి మన 51 విలేజ్లని మున్సిపల్లా మర్జ్ చేసిరట. ఒక డేట్ ప్రకారం ఏదో ఒక XYZ డేట్ ప్రకారం 51 విలేజ్లను చేస్తే రాత్రి కూర్చొని మొత్తం టకాటక్ ఇలా కటాకట్ మోడల్ కదా, టకాటక్ పర్మిషన్లు ఇచ్చేసిరట. ఇల్లులకు పంచాయతీ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మర్జ్ అయిపోయినాక ఎవరు ఇవ్వాలి? మున్సిపల్ ఇవ్వాలి కదా, HMD ఇవ్వాలి కదా. వీళ్ళు ఇచ్చి పడేసిరట. వాళ్ళు ఏమంటారంటే మాకు వచ్చింది కదా, మేము కూడా మ్యూచువల్ లెటర్ ఇవ్వాలి కదా, మేము మ్యూచువల్ లెటర్ ఇవ్వలే, మాకు రాలేదు, అందుకే మేము చేసేసినాం. అంటే ఎంత కిరికిరిలైనాయి, ఎన్ని పైసలు చేతులు మారినాయి, ఎన్ని కిక్ బ్యాక్స్ వచ్చినాయని మీరు అర్థం చేసుకుంటారు. అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రాంటింగ్ పర్మిషన్స్, మర్జర్ ఓపెన్స్ ఫ్లడ్ గేట్స్ ఫర్ ఇల్లీగల్ బిల్డింగ్ పర్మిషన్స్, ఓవర్ నైట్ అలాట్మెంట్ ఆఫ్ హౌసెస్, మెంబర్స్ ఆఫ్ ది బిల్డింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్. ఇప్పటిదాకా నంబర్లు లేని ఇల్లులకు పర్మిషన్లు ఇచ్చేసి నంబర్లు వచ్చేసినాయి. అది మర్జ్ చేసిన తర్వాత అది ఎవరు ఇచ్చారు? పంచాయతీ ఇచ్చింది. పంచాయతీ సర్పంచ్ ఆఫీస్ మన ఏమంటారు, పంచాయతీ ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? లాజికల్గా HMDనో లేకపోతే GHMసో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరు ఉంటారో వాళ్ళు ఇవ్వాలి. థౌజండ్స్ ఆఫ్ ది పర్మిషన్స్ ఇష్యూడ్ ఇన్ 51 విలేజ్ ఇన్ ది పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అలోన్. ఇన్ని రోజులు సైలెంట్గా కూర్చున్న వాళ్ళు ఈ మర్జిట్ల కాగానే సటాసట్ కటాకట్ మోడల్ బయటపడ్డది. అఫీషియల్స్ ఆఫ్ ది మర్జిడ్ క్యాంప్ అక్యూజ్ ఆఫ్ బ్రేజన్లీ ఇష్యూయింగ్ బిల్డింగ్ పర్మిషన్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, బ్లేమ్డ్ ఈచ్ అదర్. రాజీనామాలు చేపియాలి రేవంత్ అన్న వీళ్ళిద్దరు డిపార్ట్మెంట్లతోని. మీ ఇజ్జత్ తీస్తున్నారే ముఖ్యమంత్రి అని చెప్పి, మిమ్మల్ని అసలు ఇజ్జతే ఇస్తలేరే. నాకు అది బాధేస్తుంది రేవంత్ అన్న. మిమ్మల్ని ఏమన్నా అంటే నాది ఉడుకురక్తం అన్న, అట్లా లేచిపోతుంది నాది. ఈ పంచాయతీరాజ్ మినిస్టర్లని, ఈ మున్సిపల్ మినిస్టర్ మీరేనేమో మళ్ళా మీరే ఇజ్జత్ తీసుకున్నారా? వీళ్ళు ఎన్ని చేతులు మారినాయి, పైసలు అది కిక్ బ్యాక్స్ ఎంత వచ్చినాయి, మళ్ళీ ఆరోపణలు చేయాల్సి వస్తుంది కదా. ఇంత ఘోరంగా అయితే గవర్నమెంట్ అసమర్థత చూడుండ్రి. ఇప్పుడు పంచాయతీలను తీసేసి ఇది కంప్లీట్గా 51 విలేజ్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వస్తున్నాయనంటే, మళ్ళీ పంచాయతీలో ఉన్న వెబ్సైటో లేకపోతే అది ఏదైతే పర్మిషన్ ఇచ్చే అది ఉంటుంది కదా సైటు, అందులో ఇది విత్డ్రా చేసేసేయాలి కదా, ఇది బ్లర్ చేసేసేయాలి కదా, లేకపోతే దీన్ని ప్రొహిబిట్ చేసేసేయాలి కదా. దానికి పర్మిషన్లు ఇచ్చే యాక్సెస్ ఇచ్చిర్రు, ఈడ పర్మిషన్ ఇచ్చుకునే యాక్సెస్ ఇచ్చిర్రు. అంటే ఇప్పుడు ఎవడెవడైతే పైసలు కట్టినో మళ్ళీ కట్టాలి. ఎవరైనరు? ప్రజలైనరు. ఈ అధికారులు మంచుకుంటారు, ఈడ నాయకులు మంచుకుంటారు. పాగలు ఎవరైనా అంటే పబ్లిక్ అయ్యారు. ఇప్పుడు ఒక బస్సు ఎక్కాలంటే ఇంకో బస్సు దిగాలి కదా రేవంత్ అన్న. మీ పథకం ప్రకారం నువ్వు పంచాయతీ ఆఫీసులలో ఇది మొత్తం బంద్ చేయించేది ఉండే. ఈ పోర్టల్ని వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చే ఆస్కారం ఇవ్వకుండా దాన్ని బంద్ చేయించి ఇది స్టార్ట్ చేసేది ఉండే. అదే ఇదే ఆ పైసలు అన్నీ ఇప్పుడు మనం అఫీషియల్ పైసలే, ఇక ఇంటికైనా వచ్చిన పైసలు ఏందో మనకు తెలియదు. గిది మీ పరిపాలన దక్షత రేవంత్ అన్న. గిది ఇక ఏం మాట్లాడతారో చెప్పురు ఇక మీరు. నాకు రేవంత్ అన్న అంటే ఎందుకు ఇష్టమా ద్వేషమా గ్రీనానా ఇప్పుడు చెప్తాయి. ఇక ఇన్ని రోజుల నుంచో సస్పెన్స్ ఉండే కదా, రేవంత్ అన్న అని అంటావు అంటే మన రేవంత్ రెడ్డి గారు ఒక బుక్ లాంచ్ ప్రోగ్రామ్కి పోయిండు. పక్కకి ఎవరు నిలబడ్డారు? గంగా జమున తహజీబ్ అసదుద్దీన్ ఓవైసీ నిలబడ్డాడు. మళ్ళీ అకార్డింగ్ టు అసదుద్దీన్ ఓవైసీ గణేష్ పూజకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఇంటికి పోయినప్పుడు నరేంద్ర మోదీ గారు అట్లెట్లా పోతారు, ఫోటో ఎట్లా పెడతారు అని అంటారు. మళ్ళీ నువ్వు నెత్తి మీద టోపీ పెట్టుకుంటావు, జాలి టోప్ పెట్టుకొని తిరుగుతావు. మళ్ళీ నీకు కూడా సెక్యులర్ భావజాలాలు ఉండాలి కదా. ఎన్నడూ కూడా నువ్వు నామాలైతే ఎన్నడూ పెట్టుకొని తిరగలే. మళ్ళీ నీకు లేని ఢోంగు, నువ్వు చేస్తున్న ఢోంగు ఏందో నాకు అర్థం కాదు, ఇది దొంగల పని ఏందో నాకు అర్థం కాదు. సరే కట్ చేసిపోతే మన రేవంత్ అన్న ఏమన్నాడో చూడండి. ఏమన్నానంటే, స్టాప్ రిలీజియస్ హేట్రెడ్ టు సేవ్ ఇండియా. మతతత్వ విద్వేషాలు మాట్లాడొద్దంట. మళ్ళీ ఎవరి పక్కన నిలబడ్డాడు? పొద్దుగాల లేస్తే మతతత్వ విద్వేషాలు మాట్లాడేటోడు, పార్లమెంట్ సాక్షిగా అల్లాహు అక్బర్ అనేటోడు, పాలస్తీన్ జిందాబాద్ అననే ఈ గంగా జమున తహజీబ్కి సంబంధించిన ఒక షెండాలపు నాయకుని పక్కన నిలబడి మాట్లాడుతున్నాడు. సెక్యులర్ భావజాలాల విషయాలు మాట్లాడుతున్నాడు. అలా పార్టీ పేరే MIM, ముస్లిమీన్ అని వస్తుంది. ఎక్కడన్నా సెక్యులరిజం అని వచ్చిందా? ఎవరికి పనిచేస్తుంది ఆ పార్టీ? పేరే ఎట్లున్నది చూడు. మళ్ళీ వీళ్ళు సెక్యులర్గా ఢోంగ్ మాట్లాడతారు మనతో. దానికి ఆ బుక్కు లాంచ్కు పోతాడు మన రేవంత్ అన్న. మన రేవంత్ రెడ్డి గారు పోయి మళ్ళీ ఏమంటాడు? మతతత్వ విద్వేషాలతోని మనం ఇది కేవలం సెమీఫైనలే, ముందున్నది ఫైనల్. కరెక్టే ఇది ఉన్నది సెమీఫైనలే. ఇప్పటిదాకా రాహుల్ గాంధీకి అయింది చూడు. ప్రైమ్ మినిస్టర్ ఏడైతాడు అనుకున్నావు? రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసేదాకా మనం నిద్ర పోవద్దు. నేనంటలేను, ఆయననే అన్నాడు చూడు. రేవంత్ సెడ్ దట్ దిస్ రిలీంగ్ ప్రాఫిట్ ఫర్ ఆల్ ది వరల్డ్ రిటర్న్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. ముస్లిం పర్సనల్ లా బోర్డు మళ్ళా ఎవరైతే దేశంలో షరియా కావాలని అంటారు చూడు, వాళ్ళతో చేతులు కలుపుతారు. ఇదే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఇండియా పాకిస్తాన్ని విడగొట్టేటప్పుడు కూడా పెద్ద పాత్ర యూజ్ చేసింది. మళ్ళా భారత్ గురించి మాట్లాడేది పర్సనల్ లా బోర్డు. జిన్నాకప్పుడు ఎవరు సపోర్ట్ చేసిండు? పర్సనల్ లా బోర్డు కాదా? రామ మందిరానికి ఖిలాఫ్ ఎవరు పోయినరు రేవంత్ అన్న? పర్సనల్ లా బోర్డు కాదా? సుప్రీంకోర్టు తీర్పు షాబాను కేసులు ఇచ్చినప్పుడు కూడా ఈ పర్సనల్ లా బోర్డే వ్యతిరేకించింది కదా.
పర్సనల్ లా కూడా ఏంది రేవంత్ అన్న, నాకు అర్థం కాదు. యూనిఫైడ్ మన స్వతంత్ర భారత్లా పర్సనల్ ఏందన్నా చెప్పురు నాకు. మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టే ఆ పక్కకు నిలబెట్టుకొని దేశ ఐక్యత గురించి మాట్లాడనీకే నోరెట్లు వస్తుంది రేవంత్ అన్న, నాకు అర్థం కాదు. కానీ ఆయన అంటాడు ఒక దగ్గర అన్నాడు, సెమీఫైనల్ ఇక తర్వాత చూపిస్తాను నేను అన్నాడు. ఇప్పుడు పేపర్లలో వస్తుంది, ఆడికి వస్తా. ఇంకొక మాట అన్నాడు, నాకు కంపరం లేచింది రేవంత్ అన్న గురించి. రేవంత్ ప్రేజ్డ్ ఓవైసీ ఫర్ రేజింగ్ హిజ్ వాయిస్ ఇన్ పార్లమెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దళిత్స్, ఆదివాసీస్ అండ్ మైనారిటీస్. హిందువుల గురించి మాట్లాడా ఎంపీ? ఈజ్ ఎంపీ ఫర్ ఓన్లీ దళిత్స్ అండ్ ముస్లిమ్స్. మళ్ళా దళిత మహిళలకు అత్యాచారం జరుగుతూ ఒకసారి మాట్లాడాడు ఈ ఓవైసీ గారు. పార్లమెంట్లో ఏం జై భీమ్ అవునంగానే రేజింగ్ వాయిస్ అయిపోతుందా రేవంత్ అన్న? రేవంత్ అన్న మీ అసమర్థత ఈడ చెప్తా నేను ఏంది తెలుసా? మీ జిగర్ల దమ్ము లేదు ఫాతిమా చెరువు పెట్టనీకే, అర్థమైందా? కంట్రోల్ చేస్తున్నాడు పతంగ్, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నది. వాళ్ళు చెప్పిర్రు, బిడ్డ మా పతంగ్తో ఇట్లా పెట్టుకున్నాం అంటే నీ చేయి కట్ అవుతుంది, మాంజాత తేజ్ ఉన్నది మాదని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు నేను డైనమిక్ లీడర్ అనుకున్నా, నేను డైనమిక్ లీడర్ అనుకున్నా. మళ్ళీ ఫాతిమా చెరువుది ఇప్పటిదాకా ముంగట రాకపోతే, ముద్ద రాకపోతే, అరే భూలక్ష్మి గుడిని పక్కకు ఎంఐఎం కార్పొరేటర్ చేసిండు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయన్న. పోలీస్ స్టేషన్ కంటే 100 గజాల దూరంలో ఉన్నది గుడి. ఇప్పటిదాకా నువ్వు హిందువుల పక్షాన ఒక్కటి మాట్లాడలే రేవంత్ గారు. మలయాళ మీరు డైనమిక్ సీఎం అనాలన్నా, డర్పుక్ సీఎం అనాలా, డరా హువా సీఎం అనాలా, ఎంఐఎంకే హాత్మే డరా హువా సీఎం అనాలా? చెప్పు రేవంత్ అన్న. ఒక దిక్కేమో అడ్డమైనలతో చేతులు కలిపి దేశ ఐక్యత గురించి మాట్లాడుతున్నావు, ఎవరైతే దేశంలో పర్సనల్ లా బోర్డు తీసుకొస్తానన్నాడు అది ఫోటో పెట్టి మీరు మాట్లాడతారు దేశ ఐక్యత అని. అండ్ యు ఆర్ ప్రేజింగ్ సచ్ ఎ పర్సన్ హూ హ్యావ్ రేజ్డ్ స్లోగన్స్ అగెన్స్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్, అగెన్స్ట్ ఇజ్రాయెల్. లొల్లి షురూ చేసింది ఎవరు? మళ్ళీ పాలస్తీన్, హమాస్. ఒక్కసారైనా హమాస్ని ఖండించిండా? ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఇలా ఖండించలే. ఏం మాట్లాడతారు చెప్పురు, ఆన్సర్ చెప్పురు రేవంత్ అన్న. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. ఒక పక్క ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు సూర్యుడు. సీఎం ధాని, ఉత్తరాఖండ్ సీఎం ధామి 245 ఆయుష్ డాక్టర్లని అపాయింట్ చేసిండు. ఇగో ఇది అభివృద్ధి. మతతత్వం ఎవరిది, అభివృద్ధి ఎవరిది? ఇవాళ నయా భారత్లా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రేవంత్ అన్న. నేను గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, అబ్సల్యూట్ డేటా ప్రజెంట్ చేస్తాను. నువ్వు ఒక బుక్కు పట్టుకొని మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే. పక్కకి ఎవడు మన 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 సోపత్ ఎవరిదని అనేది మన క్యారెక్టర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆవేశపరులేమో అని అనుకున్నా, మీరు అవకాశవాదులు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. మీ కౌంటర్ పార్ట్ చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ 245 ఆయుష్ డాక్టర్లని అపాయింట్ చేసిండు, ఇంక్లూడింగ్ 242 మెడికల్ ఆఫీసర్స్. అభివృద్ధి, మతతత్వ రాజకీయం. డబుల్ ఇంజన్ సర్కార్ వర్సెస్ ఫేక్ గాంధీ సర్కార్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.